సింపుల్ అండ్ ఈజీ కోడిగుడ్డు అండ్ ఎండు చేపల పులుసు చేసుకుందాం వచ్చేసాయి. ముందుగా ఎండు చేపలు చింతపండు శుభ్రం చేసుకుని కొంచెం హాట్ వాటర్ పోసి పక్కన పెట్టండి. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని కోడిగుడ్లు అండ్ ఎండు చేపలు కొంచెం పసుపు సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఎండు చేపల్లో మనకి ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి చాలా తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి దోరగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఉల్లిగడ్డ కొంచెం మెత్తగా అయితే చాలు. ఇప్పుడు మీకు ఇష్టం అనుకుంటే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. 2 పెద్ద సైజు టమాటాలు తీసుకుని పేస్ట్ ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. దానిలో ఒక రెమ్మ కరివేపాకు అండ్ మీ స్పైస్ లెవెల్స్కి తగినంత ఉప్పు, టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకోండి. అది దగ్గర పడిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని గుజ్జు చేసుకుని వేసుకోండి. దానిలోనే కొంచెం వాటర్ కూడా పోసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకునే ఎగ్స్ అండ్ ఎండు చేపలని యాడ్ చేసుకోవాలి. ఆ పులుసు అంతా కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర పైన వేసుకుని సర్వ్ చేసుకుంటే మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ అండ్ ఎండు చేపల పులుసు రెడీ.